సార్ రవి గారు, మీ 100 రోజుల పాలన పైన బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న కామెంట్స్ మాత్రమే కాకుండా కొన్ని ప్రజల నుంచి కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ప్రజల్లోకి ఎంత వెళ్ళాయో, మార్పు రావాలంటే కాంగ్రెస్ కావాలి అన్నటువంటి వాళ్ళే ఈరోజు సోషల్ మీడియాలో కానీ బయట కానీ తెగ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయిందని, లేకపోతే వ్యవసాయ బావుల వద్ద కూడా మళ్ళీ ట్యాంకర్లు తెచ్చి నీళ్లు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురైందని, ఇదే మీరు చెప్పినటువంటి బస్సు మహిళలకు ఉచిత ఫ్రీలో కూడా మాకు ఫ్రీ ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము ప్రశాంతంగా వెళ్లే వాళ్ళం, కానీ ఈ ఫ్రీ తెచ్చి మా మధ్య కొట్లాట పెట్టాడు అని, అంటే మీరు అమలు చేస్తున్న ఈ కొన్నిట్లో కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. దానికి నేనేమంటున్నానంటే 100 పనులు చేసినప్పుడు 100లో ఒక సంఘటనను పట్టుకొని అదే 100కు రుద్దాలనే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళ తాపత్రయము. మేము డిసెంబర్ 7 నాడు బాధ్యత తీసుకున్నాము, అంటే చలికాలంలో తీసుకున్నాము. కరువు అనే పాపము కేసీఆర్ నుంచి మాకు వారసత్వంగా వచ్చింది. వానాకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నది కేసీఆర్ గారు. వారు చేసిన పాపాల వల్ల ఇక్కడ వర్షం కురవలేదు, దాంతో కరువు వచ్చింది. దాంతో శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, జూరాల కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా వట్టిపోయినాయి, ఎండిపోయినాయి. ఎండిపోయిన వాటిని మాకు అప్పచెప్తే కనీసం మేము అన్ని రకాలుగా సమకూర్చి తాగునీళ్ళు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కర్ణాటక రాష్ట్రమే కరువు రాష్ట్రంగా డిక్లేర్ చేసిండ్రు. కృష్ణానది జలాలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోవాలి. పైన వర్షాలు పడితే మన రిజర్వాయర్లు నిండుతాయి. సో మేము బాధ్యత తీసుకోకంటే ముందే ఈ కరువు వచ్చేసింది. కానీ ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందని కేసీఆర్ ఆయనకు ఎక్కడ లేని దుఃఖాన్నంతా ఆపాదించుకొని ఈరోజు ఏదైతే మాట్లాడుతుండ్రో, మీరందరూ జర్నలిస్టులు, మీకు తెలుసు కదా వర్షాలు ఎప్పుడు పడతాయో. వర్షాలు జూలై నుంచి సెప్టెంబర్ వరకు పడతాయి, అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చలికాలం ఉంటుంది, మార్చి నుంచి ఎండాకాలం స్టార్ట్ అవుద్ది. సో అంటే సీజన్స్ను కూడా తప్పుపట్టే విధంగా కాంగ్రెస్ వచ్చింది. నీ దరిద్రమే కరువును తెచ్చింది. నువ్వు చేసిన పాపాలతోని వర్షాలు కురవలే. ఈసారి సీజన్లో వర్షాలు వస్తాయో రావో చూద్దాం. మా పరిపాలన మంచిదో చెడ్డదో రేపు వానకాలం మొదలైనాక మా పరిపాలన మీద మీరు ఏందనేది నిర్ణయించండి. కాబట్టి మీరేమో బీఆర్ఎస్ వెన్ను విరిగింది అని అంటున్నారు, కానీ ఒక సభలో మాట్లాడుతూ కేసీఆర్ అంటున్నారు, నారాయణపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే అసలు వణుకుతూ మాట్లాడుతున్నాడు, త్వరలో ఈ ప్రభుత్వం కూడా పోతుంది, తర్వాత మనమే వస్తాం, మరొక తెలంగాణ ఉద్యమాన్ని చూడబోతున్నారు, మీరు ఇప్పుడు కోల్పోయిన పథకాలన్నీ కూడా నేను తిరిగి తీసుకొని వస్తా, నేనున్నా మీకు అనే ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు పాపం కేసీఆర్ను చూసి నేను జాలి పడతా. ఎందుకంటే ఆయన వయసు కానీ, ఆయనకున్న పరిస్థితులు కానీ, కూతురు కూడా లేదు, జైలుకి వెళ్ళింది. ఒక మనిషికి మానసికంగా చాలా ఒత్తిడి ఉంటుంది. అధికారం కోల్పోయి, ఆరోగ్యం దెబ్బతిని, కింద పడి, నడుమిరిగి, కూతురు జైలుకు పోయి, ఒక మనిషికి ఒకేసారి ఇన్ని రకాల సమస్యలు వచ్చినప్పుడు అతని మానసిక పరిస్థితి బాగుండదు. ఏ మనిషికైనా ఇన్ని సమస్యలు ఒకేసారిగా చుట్టుముట్టడం అనేది నిజంగానే చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా కట్టగట్టుకొని వచ్చినాయి. నేను సానుభూతి చూపిస్తాను, ఆయనను అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే కేసీఆర్ గారికి ఎలాంటి పాత్ర లేదు ఇంకా తెలంగాణలో. ఎందుకంటే ఆ తెలంగాణ అనే పదాన్ని ఆయన పార్టీలో నుంచి ఎప్పుడైతే తొలగించిండో ఆయన సమాజానికి దూరం అయిపోయిండు. పేరు బంధం లేదు, పేగు బంధం లేదు తెలంగాణతోటి. కాబట్టి కేసీఆర్ను ప్రస్తావించడానికి, చర్చించడానికి పర్వాలేదు, కాకపోతే దానంతా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కేసీఆర్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు, సానుభూతి చూపిస్తున్నారు. కూతురు పెళ్లి రోజున తండ్రిని జైలుకు పంపిస్తే ఆ తండ్రిలో ఉండే కోపం 5 ఏళ్ళు 6 ఏళ్ల తర్వాత సీఎం అయిన తర్వాత కూడా ఉంటుందా పోద్దా? నేనేమంటున్నానంటే సందర్భం వచ్చినప్పుడు, అది గుర్తొచ్చినప్పుడు అతని మానవ లక్షణాలు లేని మృగం అని మనం అనుకుంటాం. కానీ దాన్ని మనసులో పెట్టుకొని ఏదో కక్ష సాధించాలనేది అది ఒక స్థాయి మనుషుల ఆలోచన. నాలాగటి వాళ్లకు ప్రజలు తీర్పిచ్చి కుర్చీ ఇచ్చిందంటే మన వ్యక్తిగతమైన కక్షలు తీర్చుకోవడానికి కాదు, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక పెద్ద బాధ్యత, గౌరవప్రదమైన కుర్చీ. ఈ కుర్చీ గౌరవం తగ్గకుండా ప్రజల యొక్క బాధ్యతను నెరవేర్చాలన్న ఆలోచననే నాకు ఉంటుంది తప్ప నన్నేదో ఇబ్బంది పెట్టిండు అనేది వచ్చింది అనుకో. నన్ను ఇబ్బంది పెట్టినందుకు పైన ఒక ఆయన ఉన్నాడు లెక్కలు రాసి ఎప్పటిదప్పుడు బ్యాలెన్స్ షీట్ అప్పచెప్పడానికి, అదే కదా. అట్లాంటివి ఎన్నో పాపాలు చేసి నన్నే కాదు, కృష్ణమాదిగని కూడా ఆయన కూతురు పెళ్ళప్పుడు జైల్లో పెట్టిండు. ఇట్లా చాలా మందిని హింసలకు గురి చేసిండు. అవన్నీ కలిసికట్టుగా ప్రకృతే ఇప్పుడు ఆయనకు శిక్ష విధించింది కదా.